పుల్లయ్య, అమ్మా ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా. ఆ థియేటర్ లో కాఫీ నేను తాగను. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. ఇంకా అయ్యగారు రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు ససాయి మీద టైంకి రారు. ఎక్కడున్నారో ఏమిటో. అమ్ము అమ్మా, అయ్యో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా, అయ్యో అబ్బా, అయ్యో అయ్యో జయ, తలనొప్పి చంపేస్తుంది. నాటకాలు కట్టిపెట్టి టైం అవుతోంది, పదండి. మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా? రేపు వెళ్దాం. కుదరదు, ఇవాళే వెళ్ళాలి, పదండి. తప్పదా? సరే పద. అమ్మా తాళం ఇవ్వు, తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి వీడు కూడానా? రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడతాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు. వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో వద్దు. పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారి అయితే పని చేద్దాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, సినిమాకి సినిమా. నా బొంద ఆరోగ్యం. ఈ పద్ధతిలో మీతో 2 సినిమాలకు పరిగెడితే పీటీ ఉసలో అశ్విని నా చెప్పులో కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం. ఇదిగో మీ ఇద్దరు ఎక్కడే ఉండండి. ఇగో నా డబ్బులు, నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. 2 టికెట్లు బాబు. మనం చాలా అదృష్టవంతులు చేయ. కేవలం 2 టికెట్లు దొరికాయి. మరి నా సంగతి చూడు, ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు. సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వు కదా. ఇదిగోనా మా ప్లాస్కో. ఓం రమ్యరుద్రాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం లోకనాథాయ నమః, ఓం కాళీ నాళికాయ నమః, ఓం యక్షగంధర్వవరదాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం మాతృ. ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడ చూడు, ఆడెంత గొప్పడో చూడు. పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు. ఎరా తిరుపతి, బాగున్నావా? బాగున్నాం సార్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్. నీ ఆరోగ్యం గురించేరా నా వర్రీ అంతాను. మందులు అవి వాడుతుండు. 10 మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు. అది కొబ్బరి మంచిదేనా? మంచిదే. హాయిగా ఉందిరా. కొద్దిగా ఎక్కువైంది, చోట పడితే అదే పోతుంది. చూడు, అక్కడ బండి పెట్టాను. ఒక అరగంటలో వచ్చేస్తాను. జాగ్రత్తగా చూస్తా ఉండు. దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు. అలాగే. నేను మీ అందరికీ క్షవరం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు. బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడ ఉంచుతాడు. హలో బావగారు, ఏం చేస్తున్నారు? బంతులాట ఆడుకుంటున్నాను. అదేమిటండి ఇస్త్రీ చేస్తూ? మరి చూస్తే అడగడం ఎందుకు? సరే, మీరు ఇలాగే చెంబిస్త్రీ చేసుకుంటారా? మా ఇంట్లో తపేళాలు లేవు. మ్మ్. బాలేవారే, ఏదో బ్రహ్మచారిని, చిరుద్యోగిని, నెలాఖరు, విటమిన్ M కి కొంచెం కష్టమయ్యి. డబ్బు అవసరం అయితే నన్ను అడగలేకపోయారా? అది నా పాలసీకి విరుద్ధం. అప్పుగానేనండి. అమ్మో, అది అసలు విరుద్ధం. ఓ పని చేద్దామండి. ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఓడిపోతే 50 రూపాయలు ఇచ్చేయండి. నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు జీతం రాగానే దాని గురించి మర్చిపోతా. అబ్బా వద్దు బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదే చాలా సాదా సీదా సింపుల్. తాజ్ మహల్ కట్టింది ఎవరు? ఇదా మీ ప్రశ్న? ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను. ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మడతపేచే ఉంటుందమ్మా. ఏ మడత పేచీలు ఉండవు. తాజ్ మహల్ కట్టింది షాజహానే. కాదు. అదిగో పెట్టారు మడతపేచి. భలేవాడివే. కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో వెళ్ళి హిస్టరీ బుక్ చూస్తారు. తాజ్ మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు, కూలీలే. అదెలాగా? ఎలాగంటే, నేను తాజ్ మహల్ కట్టిందెవరు అని అడిగాను గాని కట్టించింది ఎవరు అని అడిగానా? వండర్ఫుల్ వండర్ఫుల్. 50 రూపీస్ ప్లీజ్. థ్యాంక్ యూ. చల్లగా ఉంది.
మొన్న సాంబార్కి కాయగూరలకి పెట్టే టెండర్ ఇప్పుడు 50 రూపాయలు పెట్టే టెండర్. నువ్వు నోరు మూసుకొని పాయసం క్యారియర్ ఆయనకి ఇవ్వు. సరే. ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు ఇవాళ? కాదు, మీకు పాయసం అంటే ఇష్టమని స్పెషల్ గా చేయించాను. వస్తానండి. థ్యాంక్ యూ. ఆగండి ఆగండి, ఏమైంది? ఈ విషయం ముందే తెలుసున్నట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదయ్యా. వండితే మాత్రం ఏమైంది? ఏ భోజనం హోటల్గా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారేంటి? ఆ విషయం తెలుసు కదా. ఆ, నువ్వు నా పని మీద ఉండు. పాయసం తినండి. వదులుకుంటారేంటి? బాబు నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు. నేను లేను. ఏంటి బావా ఏం చేస్తున్నావు? భూతద్దంతో బ్రాకెట్ నెంబర్ చూస్తున్నట్టున్నారు గెడ్లో. కొల్లయ్య అయ్యా. నువ్వు దయచేసి నోర్మి. సూర్యరశ్మి కాంతితో ఈ పీచు వెలిగించడానికి ట్రై చేస్తున్నాను. వెలిగించి ఏం చేస్తా? పొయ్యి వెలిగిస్తాను. పొయ్యి వెలిగించడానికి ఈ తత్తంగా అంతా ఎందుకయ్యా? అగ్గిపెట్టి కొనుక్కుంటే పోలా? అగ్గిపెట్టి నా దగ్గర ఉందండి. మరుంటే ఈ ఎండలో చెమటలు కక్కుంటూ ఈ పీగులాట పంచాంగం అంతా దేనికి? పొదుపండి, పొదుపు. ఈ పెట్టెలో ఎన్ని పొలాలు ఉంటాయి? అది 50 ఉంటాయి నాకు తెలుసు. రోజుకి ఎన్నిసార్లు పొయ్యి వెలిగిస్తాం మనం? 2. ఆ విధంగా వాడితే ఈ పెట్టె 25 రోజులు మాత్రమే వస్తుంది. అలా కాకుండా పగలపూట సూర్యరశ్మితో గనక పొయ్యి వెలిగించినట్టయితే రాత్రిపూట కేవలం ఒక్క పొల్లే ఉపయోగిస్తాం. తద్వారా ఈ పెట్టె 50 రోజులు వస్తుంది. పొదుపండి బాబు, పొదుపు. అయిపోయి పాప ఎలా పడిపోయాడేంటండి? బహుశా నీ అగ్గి పుల్లల పొదుపు కదా విని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. నీతో 2 ఆటలు ఆడుకుందామని వస్తే వీడు స్టార్టింగ్ లోనే మిడిల్ డ్రాప్ అయిపోయాడు. అయ్యో ఈ పీచ్ వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను. రేయ్ లేపోదాం. నేను లేవలేను. పోనీ భావన పిలవనా? ఎందుకు? అసలు పొయ్యే వెలిగించకుండా వంట ఎలా చేయాలో నేర్పుతాడు. అమ్మో బాబోయ్, దా. ఏమండి? నా వల్ల కాదు. ఏమండి? నా వల్ల కాదు. ఒక్కసారండి. నన్ను వదిలేయ్. అయ్యో ఏమండి? నా వల్ల ఆగండి కాదు. ఆగండి. నాకు ఓపిక అయ్యో, లేదు. నాకు ఆ మూడు వచ్చేస్తోందండి. ప్లీజ్ ఒక్కసారండి. మూడు రావడానికి ఏమండి, వేరే ఏమండి, పని లేదుటే? నేను ఆగలేకపోతున్నానండి. నేరా? అరే, నువ్వేనా చెప్పరా ప్లీజ్? వీడు చెప్పినా దేవుడు చెప్పినా ఏం లాభం లేదు. అయ్యో నాకు మూడు వచ్చేస్తుందండి. అయ్యో 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 అయ్యో. ఏమండి ఏమండి ఏమండి? అయ్యో. నాకు ఓపిక లేదు. అయ్యో ఒక్కసారండి. ఏమిటి అసహ్యంగా? అసహ్యం ఉంది, రోజు ఉండేదేగా. అయ్యో నాకు మూడు వచ్చేసింది, ఆయన ఓపిక లేదంటున్నారు. నువ్వేనా చెప్పవే, నువ్వేనా ఎవరు చెప్పవే? చెప్పినా లాభం లేదే. మీరేం కంగారు పడకండి. అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్రండి. అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటితో టపా టపా చెప్పుపోతుంటే అయ్యగారు చకా రాసేయాలండి. ఇంతకీ ఈయనెవరు? మన మేడ మీద గదిలో అద్దెకి దిగుతున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూసే ఒప్పుకున్నారా? దానికే ఉందండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను. నీవులే మా అక్క నాగమణి. అదేం పరిచయం చేయడం? ఆంధ్రుల అభిమాన వాణి, నవతరం నవల రాణి. ఇంకా ఏ నవల అవలేదు పోనీ. ఇక నా పరిచయం. నా పేరు సుబేదార్ సుబ్బైలింగం ద గ్రేట్, మిలిటరీ రిటర్న్డ్. మిలిటరీలో తమరు ఏం చేసేవారు? వంట పని. వంట పని అని తేలిగ్గా తీసిపారేకు. మిలిటరీలో తుపాకీ పుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు, గరిటె పుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడి కింద లెక్క. అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పార్లర్ రిటర్న్ అని చెప్తాడు కదండి. అలాగా. నోర్మై, నువ్వు వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి. అడగటం మర్చిపోయాను, మీ పేరేమిటి? బావండి. బావా ఎవరికి? పిలిచే వాళ్ళందరికీ. అదేమిటండి? ఇప్పుడు నా అసలు పేరు బాదరబంది వరప్రసాద్ అండి. ఇంటి పేరులోని బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా? పేరులోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి భావన అయిపోయారు. భలే భలే, నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా. అదేం పిలిపే? నువ్వు వరప్రసాద్ అని పిలవచ్చుగా. ఆ పేరు కంటే బావే బాగుంది. మీరు కూడా ఇలాగే మీ పేరు నీ 2 అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చువా? ఆ కనెక్షన్ నేను ఇస్తాను ఉన్నానమ్మా. అయ్యగారి పేరు సుబ్బయ్యలింగం కదా, సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా. లింగంలోంచి నా పేరుకి అలాంటి కలెక్షన్స్ అయిన కుదరవు, నువ్వు నోరు మూసుకో. ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా. అదే ఉందండి, పిలిస్తే అది అలవాటు అయిపోతుంది. అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరతారు బావగారు? ఎప్పుడో ఏంటి, ఇంకో గంటలో చేరిపోతాను. వస్తానండి. బాబు కప్పు. ఓహో ఇదిగో.